429వ నామం నిస్సీమ మహిమ. ఓం నిస్సీమ మహిమాయై నమః. సీమ అంటే హద్దు. సీమ అంటే హద్దు. మహిమ నిస్సీమ మహిమ. అమ్మ మహిమకి హద్దు లేదు అని అర్థం వస్తుంది. అమ్మ ఎక్కడుంది? జగత్తంతా ఉంది. తర్వాత మన శరీరంలో తిరుగుతోంది. అంటే మన శరీరంలో తిరుగుతోంది కదా, శరీరానికే పరిమితమా అంటే అంతవరకేనా అంటే కాదు. ఆ శరీరంలో తిరుగుతోంది. అమ్మ చైతన్యం ఉంటేనే ఈ శరీరం పనిచేస్తోంది. అమ్మ యొక్క ప్రకాశము ఉంటేనే ఇక్కడ శరీరం ప్రకాశింపజేస్తుంది, ప్రకాశం కలిగి ఉంటుంది. అంటే మన శరీరానికే పరిమితం అనే ఎవరు అనుకోకూడదు. అమ్మ అన్ని జీవుల్లోనే కాదు, జగత్తంతా కూడా నిండి ఉంది. అమ్మలో నుంచే వచ్చిన ఈ జగత్తు అమ్మంతా నిండి ఉంది. అమ్మకి ప్రతిరూపము, అమ్మ యొక్క అంశ. అందుకని అమ్మ అంతటా ఉంది. అందుకే హద్దు లేని మహిమ ఉన్న తల్లి అని అన్నారు. అపరిమితమైన అమ్మని ఆరాధిస్తే అపరిమితమైన శక్తి వస్తుంది. హద్దులేని మహిమగల తల్లి అయినటువంటి తల్లి సర్వవ్యాప్తమై ఉంది. సర్వశక్తులు కూడా తానే అయి ఉంది. ఆ శక్తులు తానే, మరి స్థితి తానే. అంతా ఉన్నటువంటి జగత్తంతా ఉన్నటువంటి స్థితికి కారణము అమ్మే. సృష్టికి అమ్మే మూలము, స్థితికి అమ్మే మూలము, లయానికి అమ్మే మూలము. సమస్త సృష్టికి కూడా మూలము అమ్మ. ఆమె మహిమ అంతులేనిది గనకనే, హద్దులేనిది గనకనే ఈ సృష్టి అనంతమైనటువంటి ఆ తల్లి మహిమ వల్ల ఈ జగత్ అంతా కూడా సృష్టి అయింది. అలా సాక్షాత్తు అమ్మ ఎవరు? సాక్షాత్తు పరమేశ్వరునికి శక్తి అయినటువంటి అమ్మ ఎప్పుడు కూడా పరమేశ్వరుని శక్తి స్వరూపమే అమ్మ. అటువంటి అమ్మకి ఎల్లలు లేవు, హద్దులు లేవు, అంతు లేదు. అమ్మ మహిమకే అంతు లేదు, అమ్మకే అంతు లేదు. అందుకని నిస్సీమ మహిమ అన్నారు. ఆమె మహిమ ఎక్కడ కనపడుతోంది అంటే జగత్తంతా కనపడుతోంది. ఎలా కనపడుతోంది అంటే పంచకోశాంతర స్థిత అన్నారు. అమ్మ ఆ కోశాల మీద ఉంటేనే అమ్మ ఆ చైతన్యము చేత ఈ కోశాలు పనిచేస్తాయి. తత్వాసన అన్నారు, తత్వాలు పనిచేస్తున్నాయి. అలాగే జగత్తంతా అమ్మ నిండి ఉంటేనే జగత్తుకి చేతనము వస్తుంది. ఆ చేతనానికి మూలము ఆ చైతన్యమే, ఆ చిచ్చక్తి, ఆ మహిమే. అందుకని అమ్మ యొక్క మహిమ అనంతమైనది, అంతులేనిది అని మనం తెలుసుకోవాలి. అక్కడ పైన మహత్తత్వం దగ్గరే అమ్మ మహత్తు బయటపడుతూ ఉంటుంది. మహత్తత్వం దగ్గర నుంచి అమ్మ మహత్తే అంతా వ్యాప్తి అయింది. తర్వాత వ్యాప్తి అయ్యి సృష్టి అయింది. మళ్ళా ఈ సృష్టి అంతా కూడా చేతనం కలగాలి అంటే అమ్మ యొక్క స్థితి, అమ్మ యొక్క చైతన్యమే ఇక్కడ చేతనానికి కారణము అని మనము తెలుసుకున్నాం. అట్లాగే అమ్మ యొక్క చైతన్యం ఉంటేనే సృష్టి అంతా ఇలా నిలబడుతోంది.
ఇలా జరుగుతోంది, కాలచక్రం తిరుగుతోంది, సృష్టి ఇలా చక్రంలాగా తిరుగుతూ ఉంది. సృష్టి స్థితి లయాలు అన్నీ కూడా, ఇది కూడా ఒక చక్రం లాంటిది. జీవుడికి జనన మరణాలు ఎలా చక్రమో, సృష్టి అంతటికీ కూడా సృష్టి స్థితి లయాలు చక్రము. అంటే సృష్టి స్థితి లయము, మళ్ళీ సృష్టి స్థితి లయము, వీటన్నిటికీ కూడా అమ్మ యొక్క చైతన్యమే కారణము, అమ్మ యొక్క మహిమే దీన్ని అన్నిటికీ మూలము అని చెప్తున్నారు. అటువంటి అమ్మ మహిమకి, హద్దులు లేని మహిమకి, అమ్మ యొక్క చైతన్యానికి, ఈ సృష్టి అంతటిని నడిపించేటి అటువంటి అమ్మ, అంతులేని మహిమ కలిగిన ఆ తల్లికి నమస్కారం చేద్దాం.